వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై సౌత్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ అయితే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోని తెరపై చూసేందుకు తహతహలాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇద్దరు సూపర్ డాన్సర్లు కావడం. ముఖ్యంగా హృతిక్ రోషన్ బాలీవుడ్లో ఉన్న బెస్ట్ డాన్సర్లో ఒకరు. అలానే తారక్ కూడా తన నాటు స్టెప్పులతో బాలీవుడ్ని కూడా షేక్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసి స్టెప్పులేస్తే ఎట్టా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2లో హృతిక్ రోషన్కి తారక్ డామినేట్ చేస్తున్నాడంటూ తెగ పోస్టులు చేస్తున్నారు. అది డ్యాన్స్ అయినా యాక్షన్ అయినా సరే అంటూ గట్టిగానే చెబుతున్నారు. అయితే హృతిక్ని డామినేట్ చేయడం అంత ఈజీ కాదు అంటూ యాంటీ ఫ్యాన్స్ కూడా అలానే వాదిస్తున్నారు. ఈ డామినేషన్ సంగతి పక్కన పెడితే గతంలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సంగతులేంటో చూద్దాం. హృతిక్ ముందు నేను నథింగ్. ఈ వీడియోలో ఎన్టీఆర్ని రమ్యకృష్ణ సరదాగా ఓ ప్రశ్న అడిగారు. ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ అని రమ్యకృష్ణ అడిగితే హృతిక్ అంటూ క్షణం ఆలోచించకుండా తారక్ ఆన్సర్ ఇచ్చారు. నో, అలా ఎలా అంటూ రమ్యకృష్ణ వాదిస్తే అండి హృతిక్తో కంపేర్ చేస్తే నేను నథింగ్, ఒప్పుకొని తీరాల్సిందే, నిజం నమ్మండి అంటూ ఎన్టీఆర్ అన్నారు. ఈ వీడియోని ప్రభాస్ ఫ్యాన్స్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హృతిక్ని డామినేట్ చేయడం అసాధ్యమని తారక్కే చెప్పారంటూ క్యాప్షన్స్ ఇస్తున్నారు. మొత్తానికి వార్ 2 సందడి వేళ ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఏడాది ఆగస్టులో వార్ 2 చిత్రం రిలీజ్ కానుంది. ప్రభాస్ వర్సెస్ హృతిక్. గతంలో ప్రభాస్ బిల్లా సినిమాకి సంబంధించిన ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. ధూమ్ 2 సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు వాళ్ళకే అంత క్వాలిటీ ఎందుకు వస్తుంది, హృతిక్ రోషన్ లాగా మనకి హీరోలు లేరా, మనం అలాంటి సినిమాలు తీయలేమా అనుకున్నాను. కానీ బిల్లాలో ఓ సాంగ్ పోస్టర్ ట్రైలర్ చూశాక ఒక్కటే అనిపించింది, హృతిక్ రోషన్ ఎందుకు పని చేయడు, తెలుగు సినిమాను బాలీవుడ్ లెవెల్ దాటి ఇంగ్లీష్ సినిమా స్థాయికి తీసుకెళ్లారు డైరెక్టర్ మోహన్ రమేష్ అంటూ రాజమౌళి అన్నారు. ఈ వీడియో కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తుంటారు. మొత్తానికి టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ గొడవ వచ్చినప్పుడల్లా ఈ మాటలు మంటలు కామన్ అనుకోండి.